ఫ్రెండ్స్ కేవలం 11 సంవత్సరాలకే ఈ అమ్మాయి కాళ్ళు చేతులని తీసేశారు. ఎందుకంటే ఈమె ప్రాణాలను కాపాడడానికి ఈ స్టోరీ వచ్చి ఇటలీలో ఉండే బేబీ వియోది. ఈమె ఎటువంటి అమ్మాయి అంటే ఈమె తన ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఈమెకు ఫెన్సింగ్ అంటే చాలా ఇష్టం. ఆ ఖడ్గాన్ని చూసిన వెంటనే ఈమె చాలా ఎక్సైట్ అయ్యేది. మీకు ఈ డౌట్ వచ్చే ఉంటుంది, అసలు ఫెన్సింగ్ అంటే ఏంటి అని. ఫెన్సింగ్ అంటే ఇద్దరు వ్యక్తులు ఖడ్గాలతో ఆడే స్పోర్ట్స్ ని ఫెన్సింగ్ అంటారు. సడన్ గా ఈమెకు మెనింజిటిస్ అనే ఒక భయంకరమైన ఇన్ఫెక్షన్ అవుతుంది. దీని కారణంగా ఈమె ఆర్గన్స్ అనేవి స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇంకా ఫైనల్ గా అవి పనిచేయడం ఆగిపోతాయి. ఫైనల్ గా ఈమె ప్రాణాలను కాపాడడానికి ఈమె 2 కాళ్ళు చేతులని తీసేశారు. ఈమె 2 చేతులని మోచే దగ్గర నుంచి తీసేశారు. ఇంకా 2 కాళ్ళని మోకాళ్ళ చిప్ప దగ్గర నుంచి తీసేశారు. ఒక 11 సంవత్సరాల అమ్మాయి ఇప్పుడే తన జీవితాన్ని స్టార్ట్ చేసింది. అంతలోనే తన 2 కాళ్ళు చేతులని పోగొట్టుకుంది. ఈమె నా పని అయిపోయింది అని ఇక్కడితో ఆగలేదు. మళ్ళీ నడవడం, బ్యాలెన్స్ చేసుకోవడం కొత్తగా స్టార్ట్ చేసింది. బేబీ వియో ఎప్పుడు ఇలా కృంగిపోలేదు. నా జీవితం అయిపోయింది, నేను ఇంకా ఏమీ చేయలేనని. ఈమె హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరిని నవ్వించేది. ఇంకా తన మనసుకు ఇలా చెప్పుకునేది, నేను నా జీవితంలో సాధించవలసింది ఒకటి ఉంది, అది ఫెన్సింగ్. చాలా మంది ఈమె మాటలు విని ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు అని చెప్పారు. కానీ ఈమె మొండి అమ్మాయి అని వాళ్లకు తెలియదు. బేబీ వియో కస్టమైజ్డ్ చేతుల సహాయంతో తన ప్రాక్టీస్ ని మొదలు పెట్టింది. ఎంత కష్టమైనా కూడా తన ఓటమిని ఒప్పుకోలేదు, ముందుకు కదిలింది. 2016 రియో పారాలింపిక్స్ వచ్చింది. ఈమెకు ఇప్పుడు 19 సంవత్సరాలు. ఈమె ఎలా ఫైట్ చేసిందంటే అందరూ షాక్ అయిపోయారు. ఈమె ఫైనల్ గా తన మొదటి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. స్టోరీ ఇక్కడితో ముగిసిపోలేదు. 2020 ఈమెకు ఇప్పుడు 24 సంవత్సరాలు. రియో పారాలింపిక్ లో మళ్ళీ గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విధంగా ఈమె చాలా సార్లు గెలిచింది. బేబీ వియో 2 చేతులు 2 కాళ్ళని పోగొట్టుకుని కూడా ఈ ప్రపంచాన్ని గెలిచేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక లైక్ వేసి కామెంట్ చేయండి.